నమస్కారం పూజారి గారు. నమస్కారం మీనాక్షి గారు. ఈరోజు పిల్లల పుట్టినరోజు. వాళ్ళ పేర్ల మీద అర్చన చేయించండి. వాళ్ళ పేరు మీద అర్చన చేయడం, దేవుడు ఆశీర్వాదం ఇవ్వడం జరిగిపోయిందమ్మా. అదేలా పూజారి గారు? ఇప్పుడే మీ భర్త వాసుదేవ్ గారు వచ్చి అర్చన చేయించి వెళ్ళారు. ఉండండి మీనాక్షి గారు, హారతి తీర్థం ఇస్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అకాలం చిహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం దీర్ఘసుమంగళీ భవ. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది మీనాక్షి గారు? మీకేదో యాక్సిడెంట్ అయిందని, మీరు త్వరగా కోలుకోవాలని వాసుదేవ్ గారు వచ్చి అర్చన చేయించి వెళ్ళారు. ఇప్పుడు పర్వాలేదు పూజారి గారు, బానే ఉంది. ఆరోగ్యం ఎలా ఉంది మీనాక్షి? ఇప్పుడు పర్లేదు, అందుకే గుడికొచ్చాను. మీనాక్షి, చెయ్యి ఇంకా పూర్తిగా తగ్గినట్లేదు. చాలా వరకు తగ్గింది. 4 రోజులుంటే పూర్తిగా సెట్ అయిపోతుంది. ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ విరిగిన చోట కొంచెం అతుక్కోగానే కట్టు తీసేసి నిర్లక్ష్యంగా ఉంటాం. దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. నీ చేతిని అలా వదిలేకుండా కొన్ని ఎక్సర్సైజులు చెయ్యి. చాలా సింపుల్. నిదరెందుకే నిజమెందుకే, నీ కలల గాలి నాకు హాయిలే. వస్తానే వస్తానే. ఏంటమ్మా మహాలక్ష్మి, అంత సంతోషంగా ఉన్నావు? మావయ్య పుట్టినరోజు భోజనానికి అక్కడి నుంచి పిలుపు. ఏంటి, పుట్టినరోజు భోజనానికి అక్కడి నుంచి పిలుపొచ్చిందా? ఇంకేంటమ్మా ఇక్కడే నిలబడ్డా? త్వరగా రెడీ అయి వెళ్ళు. ఆల్ ది బెస్ట్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రేయ్, ఎక్కడి నుంచిరా పిలుపు? ఏం పిలుపు? రేయ్, ఏంట్రా అదేంటో అక్కడి నుంచి అని సైగలు చేయడం, నువ్వేమో అక్కడి నుంచా అని అనడం, అదేమో పుట్టినరోజు భోజనాలు అనడం, నువ్వేమో త్వరగా వెళ్ళమనడం. ఏం జరుగుతుందిరా? ఏముంది? ఏం లేదు. ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. నాకేం తెలుసు? నాకేం తెలవదు. దీని వాలకం చూస్తుంటే ఏదో కొంపలు ముంచేలా ఉందే. అవునానమ్మా, నాకు అదే అనుమానంగా ఉంది. కొంపలు ముంచడం కాదు,
కొంపలు కలుపుతుంది. ఆ, కొంపలు కలుపుతుందా? సిద్ధు గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పాను కదండి సస్పెన్స్ అని. అయినా మీ పుట్టినరోజు నాడు నేనేం మిమ్మల్ని కిడ్నాప్ చేయట్లేదండి. రండి, కమ్. కమ్. నమస్కారం అండి. రండి. నమస్తే. నమస్కారం నమస్తే సార్. అండి. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే అక్క హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు అక్క. ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. సిద్ధు గారు, ఈ పిల్లలంతా ఎవరు? చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు. అవునను గారు, ఈ పిల్లలందరూ అనాథలు. తల్లి తండ్రి ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళ స్థాయికి తగినట్టు 10 మందిని పిలిచి ఇంట్లోనో గ్రాండ్గా స్టార్ హోటల్స్లోనో పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. కానీ పాపం వీళ్ళు ఎప్పుడు పుట్టారో తల్లిదండ్రులు ఎవరో తెలియక సంతోషంగా జరుపుకోవాల్సిన వేడుకకి దూరంగా ఉంటున్నారు అనుగారు. నేను అనాథనే కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు. మీలాంటి వాళ్ళు ఎవరైనా వీళ్ళ మధ్య పుట్టినరోజు జరుపుకుంటే అదే వాళ్ళ పుట్టినరోజును సంబరపడిపోయే అభాగ్యులు వీళ్ళు. అందుకే మీ పుట్టినరోజు నాడు ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం అనుగారు. భలేవారే సిద్ధు గారు. నా పుట్టినరోజు ఇలాంటి కొంతమందికైనా సంతోషం కలిగిస్తుంది అంటే అంతకన్నా కావాల్సిందేముంది? హాయ్, ఏం పేరు నీది? చిన్ని.